లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబం అని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రజలు వారి మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన రైతు ఆశీర్వాద సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 30న జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభకు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు భట్టి విక్రమార్క. 60లో మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇంతవరకు చెక్కు చెదరదు. నిన్నగాక మొన్న 1,00,000 కోట్ల పైబడి మీరు కట్టిన ప్రాజెక్ట్ ఏం కుంగిపోతుంది. ఎవడు అవినీతి పరులు, ఎవడి సొమ్ము ఇది, ఎవడిది ఇది? ప్రజలది కదా. ఓ పక్కన మీ ఇంట్లోనే చెప్తా ఉన్నారు, నిన్ను ఇరిగేషన్ శాఖ మంత్రిగా తీసేసిందే అందుకే అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆయన కూతురే చెప్తా ఉంటారు. ఎంక్వైరీ చేస్తే కాళేశ్వరం మీద ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్ట్ సిబిఐ పంపిస్తే అదే కేసీఆర్ గారు కూతురు బయటకు వచ్చి మొత్తం నిజమే అంతా అవినీతి జరిగింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తా ఉండే దోపిడీ జరిగిందని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.